చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. బ్లడ్‌లో జస్ట్ అప్పుడే బ్లడ్ టెస్ట్ చేశారు. బార్డర్ లైన్‌లో షుగర్ కనిపిస్తుంది అని పానిక్ అయిపోతారు. ఏం చేయాలో తెలీదు. అయ్యో! లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలా? ఎప్పటికీ డయాబెటీస్ కోసం మందులు వాడాలా? అనేది ఫస్ట్ ఒక టెన్షన్ వచ్చేస్తుందన్నమాట. అలాంటి కండిషన్‌లో అంటే జస్ట్ అప్పుడప్పుడే డిటెక్ట్ అయిన షుగర్స్ జస్ట్ బార్డర్ లైన్‌లో ఉన్నారు. అంటే మీరు డయాబెటిక్ లెవెల్‌కి ఇంకా వెళ్ళలేదు. అలాంటి కండిషన్‌లో ఉన్న వాళ్ళ కోసం ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చిట్కా ఉందండి. చిట్కా కాదు, ఇది ఒక ఔషధమే. దీని పేరు నిషా అమలకి రసాయనం అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే హల్దీ అంటే పసుపు, ఇది పసుపు కొమ్ములు అనమాట. ఇది పసుపు పొడి మనం తీసుకుంటున్నాము. ఇది ఉసిరికాయలు, డ్రై ఉసిరికాయలు, దాన్ని మనం పొడి తీసుకుంటున్నాం అనమాట. ప్లస్ వాటర్, అంటే ఇది తీసుకునేటప్పుడు అంటే మనం సేవించడానికి వాడే దాంట్లో వాటర్ వాడుతున్నాం. సో మెడిసిన్ ప్రిపేర్ చేయడానికి ఈ రెండే ఇంగ్రీడియంట్స్ జస్ట్ పౌడర్ ఫామ్లో మనం వాడుతున్నాం. సో దీన్ని మనం నిషా అమలకి రసాయనం అంటాం. నిషా అంటే పసుపు, అమలకి అంటే ఉసిరికాయ పొడి. సో ఈ అద్భుతమైన ఔషధంతో మనం బార్డర్ లైన్లో ఉన్న ఈ షుగర్ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అంటే జస్ట్ ఈ మెడిసిన్ వేసుకుంటే సరిపోదండి, కానీ మీరు డయట్ కంట్రోల్ చేయాలి, అలాగే ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోవాలన్నమాట. అది చేస్తూ ఎప్పుడైతే మనం ఈ మెడిసిన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, షుగర్స్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా మిక్స్ చేయాలి, ఎలా వాడాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దీనికి మనం ఒక బౌల్ తీసుకుందాము. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట. అంటే మనం 10 గ్రామ్స్ పసుపు తీసుకుంటే 10 గ్రామ్స్ ఉసిరికాయ పొడి తీసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు డెమో పర్పస్ అని చెప్పేసి నేను జస్ట్ తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఈ పసుపు పొడి దీంట్లో వేసుకుంటున్నాను. ప్రిఫరబ్లీ మనం ప్రిపేర్ చేసుకున్న పసుపు పొడే బెటర్ అండి. మార్కెట్లో తీసుకునే కంటే మనమే పసుపు కొమ్ములు తీసుకొని అలా గిర్నీలో ఇచ్చేసి పొడి చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కలర్స్ యాడ్ అవుతున్నాయి, లేదంటే దాంట్లో అంటే క్లెన్లీనెస్ ఉండట్లేదు, కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. అలా అవాయిడ్ చేసి మనమే పసుపు కొమ్ములు తీసుకొచ్చి గిర్నీలో పట్టిస్తే బాగుంటుందన్నమాట. ఉసిరికాయ పొడి మనకి ఎలాగో మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మనం ఉసిరికాయలు తెచ్చి, ఇప్పుడు ఇది సీజన్ కదండి, తెచ్చి మనం అలా షేడ్ డ్రై చేసుకోవాలి, అంటే నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో కాకుండా. దాన్ని అప్పుడు మనం గిన్నెలో పట్టించేసి మెత్తడ్ పొడి చేసుకోవాలి. సో ఇది కూడా మనం ఒక 10 గ్రామ్స్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీ అనమాట, 2 సమభాగంలో తీసుకోవాలి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నిషా అమలకి అనమాట, అంటే ఉసిరికాయ ఇంకా పసుపు పొడి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఈ నిషా అమలకి రసాయన్ని దీంట్లో వేస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీ. ఈ 2 మన ఇంట్లో ఉంటాయి. దీనికోసం మనం ప్రత్యేకంగా షాప్కి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు, లేదంటే ఎవరు డాక్టర్ని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ డయట్ కంట్రోల్ అవన్నీ మనం ఖచ్చితంగా చేయాలి. ఇలా లాక్ చేసి 6 మంత్స్ వరకు మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకటే కండిషన్ ఏంటంటే ఎయిర్ టైట్ ఉండాలి, డ్రై కంటైనర్ ఉండాలి. దీన్ని ఎలా వాడాలి ఆ విధానం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇలా చేసి పెట్టుకున్న పొడిని ఎప్పుడైతే తీసుకుంటున్నామో, యూజువలీ నేను ఎంటీ స్టమక్ అంటే ఎర్లీ మార్నింగ్ పడి గడుపున ఈ పౌడర్ తీసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 to 3 గ్రామ్స్, అంటే ఒక పూటకి ఒక 3 గ్రామ్ చెప్పున ఒక 30 ml వాటర్, అంటే 30 మిల్లీలీటర్ల నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో ప్రిఫరబ్లీ, దాన్ని ఇలా నీళ్ళలో కలిపేసి చక్కగా కలుపుకొని ఇలా తీసుకోవాలన్నమాట. జస్ట్ ఎంటీ స్టమక్లో మనం ఇది తాగేసేయాలి. ఇది అన్నమాట మన నిషా అమలకి రసాయనం. ఇది 1 రోజు 2 రోజుతో రిజల్ట్ రాదండి. దీన్ని ఖచ్చితంగా మనం కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా దీన్ని మనం వాడాలి. అలాగే ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఇది వాడితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు రెగ్యులర్గా అలోపతి మెడిసిన్స్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీంతో మనం చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చూసాం కదండి, మనం నిషా అమలకి రసాయనం తయారు చేసుకున్నాము. అది ఎలా వాడాలి అది కూడా చెప్పాను కదా. సో దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, అమలకి అంటే ఉసిరికాయ పొడి, ఇది ఆయుర్వేదంలో అంటే అందరు దీన్ని జస్ట్ రిచ్ ఇన్ విటమిన్ సి అని అంటారు కదా, అదొక్కటే కాకుండా దీన్ని ధాత్రి అని పేరు కూడా పిలుస్తారండి. ధాత్రి అంటే అమ్మ, తల్లిలాగా ఈ మెడిసిన్ మనల్ని, అంటే ఈ ఉసిరికాయ పొడి ఒక మనిషిని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, దీంట్లో అంటే యూజువలీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మన ఆహారం కానీ ఔషధి కానీ
షడ్రసాలతో నిండుగా ఉండాలి. అంటే మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ, ఈ 6 రసాలన్నమాట. సో ఎప్పుడైతే ఒకటే ఒక ఇంగ్రీడియంట్లో అన్ని ఈ షడ్రుచులు ఉంటే ఇంకా ఇమాజిన్ దాని పవర్ ఎంత ఉంటుందో. సో ఈ ఉసిరికాయలో మనకు ఓన్లీ కారం తప్ప 5 రుచులు అన్నీ ఉన్నాయండి. సో ఇమాజిన్, ఇట్స్ ఎ వెరీ వెరీ పోటెంట్ మెడిసిన్ అనమాట, చాలా స్ట్రాంగ్ మెడిసిన్. అలాగే మనం ఈ నిషామలకి రసాయనంలో హరిద్ర అంటే పసుపు పొడి కూడా తీసుకున్నాం కదండి, దాంట్లో కుర్క్యూమిన్ ఉంటుందన్నమాట. సో ఈ కుర్క్యూమిన్ ఏదైతే ఉంది కదా, అది కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే మనం మిక్స్ చేసి రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్లో ఎప్పుడైతే తీసుకుంటాం కదా, దానివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బేసికలీ డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ మెటబాలిక్ డిజార్డర్. అంటే మన అరుగుదల ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడే మెల్లిమెల్లిగా షుగర్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్లో తీసుకుంటాం కదా, అప్పుడు అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా రెగ్యులర్గా మార్నింగ్ ఒక పూట ఇది 3 grams పౌడర్ చెప్పున మనం గోరువెచ్చటి నీళ్ళలో అంటే ఒక 30 ml వాటర్లో కనుక తీసుకున్నాం అనుకోండి, బాగా పనిచేస్తుంది. అలాగే సాయంత్రం కూడా ఇది ఒక పూట మళ్ళీ తీసుకోవాలి. అంటే డిన్నర్ చేసే ముందు, మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock. అందరికీ చెప్పే ఇంకొక జాగ్రత్త ఏంటంటే కంపల్సరీ డిన్నర్ టైం మీరు ఎర్లీగా తినాలండి. అందరూ సూర్యాస్తమయంతో పాటు మనం భోజనం చేయాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ ఔషధం తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనుకోవడం చాలా తప్పు. మన వైపు నుంచి కూడా మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే అప్పుడు బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో వస్తాయి. అప్పుడు మీరు రెగ్యులర్గా అంటే ఒక డయాబెటిక్ పేషెంట్స్ అవ్వకుండా ఆగిపోతుంది. సో ఈ నిషామలకి రసాయనం ఏదైతే తయారు చేసాం కదా, సో దీంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. చేయాల్సినవి ఏంటి అంటే, ఎలాగో మనం పౌడర్ స్టోర్ చేసి పెట్టుకున్నాం, అది 6 months వరకు పోటెంట్ ఉంటుంది. సో దాని తర్వాత అది పాతగా అయిపోతుంది, ప్లస్ దాంట్లో కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి కదా అవి తగ్గిపోతాయి. సో ఖచ్చితంగా ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్గా మనం చేసుకొని ఈ పొడి పెట్టుకోవాలి. ప్లస్ ప్రతిసారి ఫ్రెష్గా గోరువెచ్చటి నీళ్ళలో జస్ట్ ఒక 3 grams చొప్పున ఈ పౌడర్ మిక్స్ చేసేసి వేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ పడింది అనుకోండి, డిస్కార్డ్ చేసేయండి, పర్వాలేదు. కానీ ఈవినింగ్ వరకు పెట్టుకొని మళ్ళీ సాయంత్రం అదే డోస్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఎవరికి అంటే మనకు చాలా వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు, అంటే జస్ట్ బార్డర్ లైన్ షుగర్ ఎవరికైతే వచ్చింది కదా అలాంటి వాళ్ళు, అది అంటే యంగ్ పీపుల్ కానీ పెద్దవాళ్ళు కానీ, జస్ట్ ఈ మధ్య అయితే జస్ట్ 20-22 yearsలో కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఫాల్టీ హ్యాబిట్స్. అంటే జస్ట్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయి కదా అది టైంకి తీసుకోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇవన్నీ కారణాల వల్ల చాలా చాలా బాడీలో చేంజెస్ జరుగుతున్నాయి. సో అవి కరెక్ట్ చేస్తూ ఈ మెడిసిన్ ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అలా 2 dosesలో మనం తీసుకోవాలండి. సో చూసారు కదండి, ఈ యొక్క అద్భుతమైన ఔషధాన్ని నిషా అమలకి రసాయనం అంటారనమాట. అంటే రసాయనం లాగా పనిచేస్తుంది. అంటే మన లైఫ్ని, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన లాంజిటివిటీ అంటే వయసు పెంచుతుంది అనమాట ఈ రసాయనం. అలాగే ఈ ప్రీ డయాబెటిక్ ఫేజ్ ఏదైతే ఉంది కదా దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డయాబెటిక్ వైపు వెళ్లకుండా.